ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సో ఇప్పుడు రేలంగి గారంటే గుర్తొచ్చింది. ఒకానొక టైంలో వాళ్ళిద్దరికి కూడా పెళ్లి చేసేసారు. రేలంగి గారికి గిరిజ గారికి ఏదో నన్ను ఉంది. కూడా అడిగారండి చాలా మంది. గిరిజకి రేలంగి గారు ఒక ఇల్లే అవును. కొనిచ్చేశారు. ఆహా. ఆ ఇల్లు కూడా చివరి అదే మా రోజుల్లో అమ్మ బస్ పోయింది. స్టాండ్ లో చచ్చిపోయింది అని అలా ఎంత నిజమో ఇది అంత నిజమే. ఇది అసలు ఏంది వాళ్ళిద్దరి మధ్య బంధానికి ఏం పేరు పెట్టారు? వాళ్ళిద్దరూ చాలా పిక్చర్లు చేశారండి. మీకు తెలుసు కదా, పేరు మంచిది, మంచి పేరు, తెలుసు కెమిస్ట్రీ కదా. బాగుంటుంది వాళ్ళది. చాలా పిక్చర్లు చేసేటప్పటికి ఇలాంటి ఇది ఒక కట్టు కదా, గాసిప్. అందులో ఏ నిజం లేదండి. ఆయన మా అమ్మకి ఇల్లు కొనివ్వలేదు, ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయన అవన్నీ ఊనే. వాళ్ళిద్దరు కో స్టార్స్, లవర్స్ అన్నారు చాలా మంది. గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతే. వీళ్ళు చెప్పడానికి ఏముందంటే అన్నీ చెప్తారు. నేను అందుకనే రియాక్ట్ అవ్వలేదండి. మా అమ్మగారి గురించి ఇంత రాశారని నా ఫ్రెండ్స్ కొంతమంది చాలా కోపం. ఎందుకు అమ్మగారు ఉన్నప్పుడే వచ్చింది కదా ఈ న్యూస్ మ్యాగజైన్స్ లో. నేనంట కేరళ పారిపోయానంట, దుబాయ్కి వెళ్ళిపోయానంట, మా అమ్మను వదిలేశానంట, ఆవిడ బస్ స్టాండ్లో తిరుగుతుందంట, ఆవిడ పాపం అంట. నా ఫ్రెండ్స్ చెప్పారు, నాకు కొన్ని పేపర్లు కూడా చూపించారు. అవును, కూతురు వదిలిపెట్టి పారిపోయిందని రాశారు. నన్ను అన్నారు, ఇదేంటి మేము ఎంత టెన్షన్ అయ్యి చూపిస్తాను, నువ్వేంటి అసలు రియాక్షన్ లేదు. నేను చెప్పాను, ఇప్పుడు నేను ఏం చేయమంటావు, ఏం చేయమంటావు? ఇప్పుడు అలా అందరూ నేను ఆపనా? నేను నిజాలు చెప్పినా అలా చేసేది చేస్తూనే ఉంటారు. దట్ ఈస్ దే ఆర్ స్పెషల్ క్వాలిటీ. గివింగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దే ఆర్ స్పెషల్ క్వాలిటీ. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ వాట్ దీస్ పీపుల్ ఆర్ టాకింగ్. అంటే నేను మా అమ్మని ఎలా చూసుకున్నానో, మా అమ్మ నాకేంటి, మా అమ్మమ్మ నాకేంటి అనేది నాకు తెలుసు. నేను ఎవరి దగ్గర గుడ్ సర్టిఫికేట్లు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదా? భలే భలే గిరిజ గారు అమ్మాయి బాగా చూసింది ఆవిడ, నా గుడ్ సర్టిఫికేట్ ఎవరి దగ్గర నాకు వద్దండి. నా డ్యూటీ అండి. మా అమ్మని మా అమ్మమ్మని నేను చూసుకుని వాళ్ళకే నేను ఫేవర్ చేయలేదు. వాళ్ళు ఎంతో త్యాగం చేశారు నా కోసం. ఇట్ ఇస్ మై డ్యూటీ. ఐఎమ్ హ్యాపీ, ఐ డిడ్ మై డ్యూటీ. మా అమ్మ చచ్చిపోయిన రోజున పెద్ద పెద్ద మాలలు వేసి పెట్టి ఒక 100 మందికి ఫుడ్ ఇవ్వటం ఓకే, ఇచ్చుకోండి, నేను దాని గురించి చెప్పట్లా. ఆవిడ ప్రాణాలతో ఉన్నప్పుడు నేను ఆవిడకి ఏం చేశాను? ఆవిడ ఫోటోకి నేను ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద మాలలు వేసుకుంటున్నాను అనేది ముఖ్యం కాదు. ఆవిడ ప్రాణాలతో ఉన్నప్పుడు నేను ఎలా చూసుకుంటున్నాను ఆవిడ, అకార్డింగ్ టు మీ అదే మెయిన్. అంతే అంతే. మన పేరెంట్స్ కానీ, మన గ్రాండ్ పేరెంట్స్ కానీ, మన ఫ్యామిలీ ఎవరున్నా వాళ్ళు పోయాక అయ్యో వాళ్ళు ఉన్నప్పుడు మనం ఇది చేసి ఉండాలి, మనం అలా తప్పు చేసేసామని వాళ్ళ ఫోటోలకి పెద్ద పెద్ద దండలు వేసి, వాళ్ళ ఫోటోల ముందు పెద్ద పెద్ద వస్త్రాలు పెట్టి, దండాలు పెట్టి, ఇట్స్ ఆఫ్ నో యూస్. వాళ్ళు ప్రాణాలతో ఉన్నప్పుడు మన వల్ల మ్యాక్సిమం మన డ్యూటీ, మనం ఏం చేయగలమో మనం చెయ్యాలి. అది ఒక బర్డన్గా మనం అనుకోకూడదు. ఇట్ ఈస్ నాట్ అ బర్డన్. బట్ ఇప్పుడు మీరంటే ఆమెకు అన్నారు కాబట్టి ఆమెకు తోడుగా నిలబడ్డారు. ఇప్పుడు రేపు మీకంటూ రేపు ఎవరొకళ్ళు ఉండాలి కదా, ఎవ్వరూ లేదు, సింగిల్ ఉమెన్ మీరు ఈ సొసైటీలో. అండ్ ఫ్రెండ్ సర్కిల్ అంటారా, మనం బాగున్నప్పుడు వస్తారు, మనం బాగాలేనప్పుడు మన ఫోన్ కూడా తీయరు. అది ఇండస్ట్రీ కదా, అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ కూడా అలానే ఉంది. ఇప్పుడు సలీమా అంటే ఆహా ఊహో మంచిగా యాక్ట్ చేస్తుందిలే, 4 రూపాయలు వస్తుంది, మంచి చీర కట్టుకుంది, మంచి జ్యువెలరీ వేసుకుంది, నా ఫ్రెండ్ అని చెప్పుకుంటారు, బాగుంటుంది. ఎవరు రారు. సక్సెస్ఫుల్ గా ఉంటే నేను అందరికీ ఫ్రెండ్ని. రేపు మీకు చూసే వాళ్ళు ఎవరు? రేపు మీకు ఏదైనా అయితే మీ గురించి కూడా ఇంకొక తరం వచ్చిన వాళ్ళు ఇదే కదా మాట్లాడుకునేది. మాట్లాడుకునేవ్వండి సార్. నేను చెప్పాను కదా సార్ మీకు, నాకు ఎవరి దగ్గర గుడ్ సర్టిఫికేట్స్ వద్దండి. ఇప్పుడు వీళ్ళ దగ్గర గుడ్ సర్టిఫికేట్స్, నాన్ని అమ్మని అలా చేశాడు, తాగి కొట్టాడు, ఉన్న ఆస్తులని పోగొట్టాడు, వద్దు పెళ్లి నాకేమి అనేది మీ మైండ్ లో పడిపోయిందా? అలాగే ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు కదండి, వైఫ్ ని బాగా చూసుకునే జెంటిల్మెన్ ఎంతమంది ఉన్నారు. అందరూ మగవాళ్ళు గిరిజ గారు హస్బెండ్ లాగా కాదు కదా, ఎంతోమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా. అది మనం చెప్పలేము కదా, అన్లెస్ మన మ్యారేజ్ చేసుకొని లైఫ్లోకి ఎంటర్ అయ్యాకే. కానీ వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళని నేను చెప్పట్లేదు. జెల్లింగ్ ఉండాలి కదండి, ట్యూనింగ్ ఉండాలి. ఒక లైఫే కాదు, మనం ఒక దగ్గర మనం వర్క్ చేస్తున్నా కూడా ఒకలాగా ఒకళ్ళు ఉండరు కదండి. అందరు నేను అనుకున్నట్టు ఉండాలంటే ఉండరు కదా. వర్క్ ప్లేస్లో కూడా ఒక్కొక్కలాగా ఉంటారు. మనకి ట్యూనింగ్ ఉంటేనే మనం అక్కడ ఉండగలం. ఇది వచ్చి లైఫ్ మ్యాటర్. హస్బెండ్ ఇలాంటి ఒక మనిషితో ఎవరు ఉంటారంటే అది తెలియదు కదా. వచ్చినప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్, మంచి పర్సన్, ఆయన చాలా సోబర్గా, చాలా డీసెంట్గా మాట్లాడతాడు. ఆయన ఇలాగని మనం బయట చెప్పినా కూడా నమ్మరు. 18 కుట్టులు వేయించిన మహానుభావుడు అని చెప్తే నమ్మరు. అక్కడ అవన్నీ చూసి మీకు పెళ్లి చేసుకోకూడదు అనిపించింది? అలాగంతా అలా ఏం లేదు, మీకు ఇంట్రెస్ట్ లేదు, పెళ్లి మీద ఒపీనియన్ లేదు. నాకు ఐడియా లేదు, నేను వద్దు అనుకున్నాను. కానీ నాకు ఎవరి మీద ఏ విరక్తో కోపం లేదు. మీకంటే ఒక తోడు ఉండాలి కదా రేపు. నాకు అలాగేం అనిపించట్లేదండి. నా వర్క్ నేను చూసుకుంటున్నాను. ఉన్నారు ఇప్పుడు ఓకే, వయసులో ఉన్నారు, ఏం అర్థం కాదు.
ఇంకొక 10 సంవత్సరాల తర్వాత మనం అటెండర్నే నేను పెట్టుకోవాలండి. మా అమ్మకి అమ్మని కూడా నేను అటెండర్ పెట్టాను, అలాగే అటెండర్నే నేను పెట్టుకోను. ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉన్నా కూడా అందరూ నన్ను మా అమ్మమ్మని నేను చూసుకున్నట్టు నన్ను చూడరండి. నేను గొప్పలు చెప్పుకోవట్లేదు. మందిర అపార్ట్మెంట్లో ఉన్న నేబర్స్ని అడిగితే చెప్తారు, వాళ్ళ నోటమ్మట వాళ్ళే చెప్పారు. వాళ్ళే చెప్పిన మాట నేను చెప్తారు. చూసుకోరు అందరూ, నేను గొప్ప చెప్పుకోవట్లేదు నా గురించి. చూసుకోరు, కొన్ని రోజులు చూస్తారు, తర్వాత నాకు ఒక అటెండర్ని పెడతారు, ఇరిటేట్ అవుతారు. చూస్తున్నావు కదండి బయట అంటే నేను చాలా గొప్పదాన్ని నేను చెప్పుకోవట్లా. నారా బాగా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. జరగాల్సిందో జరగనివ్వండి. నేను ఇలా పోతుంది లైఫ్. ఇలా ఉంది. ఐఎమ్ హ్యాపీ. వర్క్ దొరుకుతుంది ఇక్కడ, తమిళ తెలుగు వర్క్ దొరుకుతుంది. నేను చెప్పినట్టు తప్పకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నాకు సపోర్ట్ చేయాలనేది. నౌ యు ఆర్ వెరీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్ మేడం? ఐఎమ్ హ్యాపీ అండి. నో రిగ్రెట్స్? రిగ్రెట్ చేసి నేను ఏం చేస్తానండి? సమ్ బ్యాడ్ ఇన్సిడెంట్ ఎవరికైనా ఏదో ఒకటి జరుగుద్ది. ఇప్పుడు అది బాధపడి నా ప్రజెంట్ మూడు నేను ఎందుకు స్పాయిల్ చేసుకోవాలి? అన్నీ చూసారు, అనుభవించారు. గతం ఏమేమి చూడకూడదు అన్నీ చూసేసాను, అయిపోయింది. ప్రాణాలు మాత్రం బాకీ. ఆ ప్రాణాలు ఉన్నంత వరకే హ్యాపీగా ఉండాలి. సూపర్, గ్రేట్. ఐ డోంట్ వాంట్ రిగ్రెట్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ మై మదర్స్ పాస్ట్ ఆర్ మై పాస్ట్. గతం ఓవర్. ఐఎమ్ హ్యాపీ. నేను మార్నింగ్ లేస్తాను, యాక్టివ్గా ఉంటా. నాకు షూటింగ్ లేకపోతే నేను వాకింగ్ వెళ్తా. చక్కగా నాకు ఏం కావాలో నేను చూసుకుంటా. నాకు దొరికిన ఆపర్చునిటీస్ నేను సిన్సియర్గా వర్క్ చేస్తున్నాను. సూపర్, గ్రేట్. తమిళ్లో మలయాళంలో చేస్తున్నారు కాబట్టి తెలుగులో చేయాలనేది మీ కోరిక. అమ్మకి ఎన్నో సపోర్ట్ ఇచ్చారు. మా అమ్మగారిని సపోర్ట్ చేశారు, నాకు సపోర్ట్ కావాలి. డెఫినెట్గా ఇస్తారు. మంచి వేషాలు చెయ్యాలి. నాకు హైదరాబాద్లో ఇల్లు తీసుకోవాలని నాకు చాలా ఆశ. మమ్మీకి వచ్చి ఫిలిం నగర్లో కూడా ఇవ్వలేదు. తెలుగు ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఇది నా రిక్వెస్ట్. ఆవిడ ఇన్ని పిక్చర్లు చేసింది, ఆవిడ గారికి ఏమీ చేయలేదు. సో డెఫినెట్గా తెలుగు వాళ్ళు ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో డెఫినెట్లీ నాకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్ నాకు తప్పకుండా డెఫినెట్గా. మేఘ సందేశంలో కూడా మనకి నాగేశ్వరరావు గారు కూతురుగా చేశారు సలీమా గారు. చాలా మంచి యాక్ట్రెస్. ఆల్రెడీ మలయాళంలో చేస్తున్నారు, తమిళ్లో చేస్తున్నారు. తెలుగులో చేయాలనేది తన చిరకాల కోరిక, వాళ్ళ అమ్మ కోరిక. కాబట్టి డెఫినెట్గా ఆమెను కూడా మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సలీమా గారు. మై ప్లెజర్ అండి.